అందరికీ నమస్కారం. ఈరోజు ఘనజీవామృతం తయారు చేసే విధానాన్ని నేర్చుకోబోతున్నాం. ముందుగా మనకు 100 కేజీల ఘనజీవామృతాన్ని తయారు చేసుకోవాలంటే దానికి కావాల్సిన పదార్థాలు వివరిస్తున్నాము. 100 కేజీల ఆవు పేడ, 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కేజీల బెల్లము, 2 కేజీల శనగపిండి, గుప్పెడు పుట్టమన్ను లేదా కెమికల్ ఫ్రీ మన్ను. ముందుగా ఆవు పేడను శుభ్రం చేసుకొని 2 వేరు పాత్రల్లో ఆవు మూత్రం వేసుకొని ఒక దాంట్లో బెల్లము, మరొక దాంట్లో శనగపిండి నీట్గా ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఆవు పేడ పైన నీట్గా చల్లేసుకొని దాన్ని మనము నీట్గా కలిపేసుకోవాలి. ఆ కలుపుకున్న పేడను ఉండలుగా చేసుకొని మనము దాంట్లను పక్కన పెట్టుకోవాలి. దీంట్లను గమనించగలరు, దీంట్లను మనము నేలపైన పెట్టరాదు, బండపైన పెట్టరాదు. నేలపైన కానీ బండపైన కానీ పెట్టుకోకుండా ఎండకు తగలకోకుండా వీటిని మనం ఆరబెట్టుకోవాలి. ఏదైనా గోని సంచి పైన ఆరబెట్టుకొని వారం రోజుల తర్వాత పొడి చేసుకొని మనము దీన్ని ఎకరాకి 400 కేజీల చొప్పున వాడుకోవచ్చు.